హాయ్ బ్రో. హాయ్ బ్రో. మీరు ఏం చేస్తుంటారు? నేను షూటింగ్స్ లో చేస్తుంటా బ్రో. ఏ సినిమా చేశారు లాస్ట్ గా చేసింది భగవంత్ కేసరి. ఓకే, భగవంత్ కేసరిలో షూటింగ్ చేశారు కదా. బాలయ్య ఎలా ఉంటాడు అసలుకి ఏంటి? అంటే బయట టాక్ కొడుతుంటాడు, ఫోన్లు ఇసిరేస్తుంటాడు కదా. అది వాళ్ళ తప్పు ఉంటే ఖచ్చితంగా చేస్తారు, కాదని చెప్పలే. వీడియోలు కూడా ఉన్నాయి కాబట్టి కాదని చెప్పడం కుదరదు. అది వాళ్ళ మీద తప్పు మీద చేస్తారు. ఆ తప్పు అనేది కనపడదు, ఈయన కొట్టింది హైలైట్ అయిపోతుంది. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఫన్నీగా ఉంటారు సెట్ లో ఆయన అనేది చాలా ఫన్నీగా ఉంటారు. కార్ వ్యాన్ లో కూడా వెళ్ళరు. ఏదన్నా చిన్న ఒక ప్లేస్ ఏదన్నా అక్కడ కుర్చీ వేసి కూర్చోమంటే అక్కడ కూర్చుంటారు. అక్కడ నేడుకుంటే చాలా ఆయనకి పక్కన ఫ్యాన్ ఒకటి పెడితే చాలు. ఏసీ కూడా వెళ్ళి కార్ వ్యాన్ లో కూడా కూర్చోరు ఆయన ఎక్కువ. పలకరించడానికి కూడా చాలా మంది భయపడతారు కదా. అవును, దగ్గరికి వెళ్తా కూడా భయపడతారు. ఎందుకంటే ఆయన మూడ్ చేంజెస్ ఎలా ఉంటాయి అలా తెలియదు. ఇప్పుడు అంటే ఒక టైంలో నాకు కొంచెం ముహూర్తాలు పెట్టుకునే మనిషిలా ఉంటాడు ఆయన. మంచి టైం ఇది, ఈ టైం ఇది అని చెప్పి కొంచెం పెట్టుకుని ఉంటాడు. ఆ టైంలో వెళ్తేనే అంటే మనం ఒకవేళ కనుక రాంగ్ టైంలో వెళ్ళామనుకో అది మన బ్యాడ్ లక్. అది కొట్టేస్తాను మరి చూసుకున్నాం. కొట్టేస్తానంటే మనం ఏదైనా తప్పు చేసి ఉంటే ఆ రకంగా కొన్ని ఉంటాయి అన్నమాట సిద్ధాంతాలు. కారు ఎత్తున్నప్పుడు ఎదురు రాకూడదు. సో అలా కొన్ని ఉంటాయి. అవి సెట్ లో కూడా కొంతమంది సెల్ఫీలు అని వెళ్తుంటారు కదా, అలా జరిగే ఇన్సిడెంట్స్ ఇట్లాంటివి. మాక్సిమం సాంగ్ అప్పుడు అడిగారు, అందరికి ఇచ్చేసాడు సైలెంట్ గా. ఇంకొంతమంది కొట్టే ముందు ఒక్కసారి ఏ అంటాడు, దానికి అందరూ చేసి వెళ్ళిపోతారు. మాక్సిమం అంత డేర్ ఎవరో చేయరు, అడగరు కూడా. చాలా తక్కువ మంది. ఒకరికి ఇస్తే దాన్ని చూసి నలుగురు వెళ్తారేమో తప్ప ముందు అడిగేవాడు అసలు డేర్ ఉండదు. నేనే 2 సార్లు ఇంచుమించు తెచ్చుకోబోయాను, కానీ బై గాడ్స్ గ్రేస్ నాకైతే ఒక దెబ్బ కూడా పడలేదు సినిమా మొత్తం. ఓకే, సెట్ కి టైంకి వస్తాడా? ఆన్ టైం ఇంకా ముందు వచ్చేస్తారు కదా, 5 నిమిషాలు ముందే ఉంటారు. 6 గంటల పొద్దున 6 వచ్చి 5:55 వచ్చి ఉంటారు. టైం టు టైం మాత్రం బాగా మెయింటైన్ చేస్తారు. ఓకే, సెట్ ఇప్పుడు అంత వయసులో అసలు ఎట్లా ఫైట్లు గానీ యాక్షన్ గానీ ఈ సీన్స్ లో ఏమన్నా అలసిపోతాడా లేకపోతే ఎట్లా ఉంటాడు? అంటే అలసిపోతామంటే అన్ని ముందే అరేంజ్, స్టార్డమ్ హీరో కదా. అవును. సో అన్ని ఆయన కంఫర్టబుల్ గా ఉండేటట్టుగా అన్ని అరేంజ్ చేసి ఆయన అప్పుడు రంగంలో దింపి డైరెక్టర్ కి ఏ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఆయన ఎలా కోరుకుంటున్నారో అదే విధంగా యాక్టర్ దగ్గర నుంచి రాబట్టి తీసుకుంటారనమాట. సో అలసిపోవటం అనేది ఉంటే కనుక అది ఆపేసి వేరే సీన్లు తీసుకుంటారు, లేదంటే అక్కడతో షెడ్యూల్ ప్యాకప్ చేసి రేపొద్దు నుంచి తీసుకుంటారు. ఓకే, డైరెక్టర్ కి కొన్ని సీన్స్ నచ్చవు కదా, రిపీట్ టికెట్స్ పడుతుంటాయి. అలాంటప్పుడు బాలయ్య చాలా ఓపిక గా చేస్తారు. కొన్ని సార్లు మాత్రం ఓపిక అనేది నశించినప్పుడు ఆ సీన్ మళ్ళీ తర్వాత ఎప్పుడన్నా లాస్ట్ లో తీసుకుంటే పక్కన పడేస్తారు, ఏం మాట్లాడరు, దాని గురించి స్కిప్ చేసేస్తారు. అంటే స్క్రిప్ట్ నుంచి దాన్ని తీసి లాస్ట్ లో పెట్టుకుంటారు. అలా ఉంటది. ఓకే, మనం రెగ్యులర్ గా ఫంక్షన్ లో ఇట్లా చూస్తుంటే కొంచెం తడబడినట్టు మాట్లాడుతుంటాడు. డైలాగులు చెప్పేటప్పుడు ఆన్ స్పాట్ లో ఎలా ఉంటాయి? చెప్పేస్తారు భయ్య. నాకు తెలిసి సింగిల్ టేక్ లో చెప్పిన డైలాగులు చాలా ఉన్నాయి. టక్క చెప్పేస్తారు. అవి కూడా పెద్ద వర్డ్స్ తో చెప్తారు. మనమే చెప్పలేం, మనకే నేలకు తెలబడతాయి, కానీ ఆయన మాత్రం చాలా ఈజీగా చెప్తారు. డబ్బింగ్ చెప్పేటప్పుడు అన్ని మేనేజ్ చేసుకుంటాడు అని అంటారు చాలా మంది. అవును భయ్య. కానీ ఆన్ సెట్ లో ఎలా ఉంటారు? ఆన్ సెట్ లో నేను పక్కన నుండి చూసిన దాని ప్రకారం సింగిల్ టేక్ లో చెప్పిన కొన్ని డైలాగులు ఉన్నాయి, కొన్ని పెద్ద డైలాగులు తడబడ్డాయి ఉన్నాయి. మీకు భగవంత్ కేసరిలో పాట రిలీజ్ అవ్వాలి, ఒక పాట ఒకటి ఉంటది, ఇచ్చి పాడిన సాంగ్ ఒకటి ఉంటది. సాంగ్ సినిమాలో లేదు, తర్వాత రిలీజ్ చేశారు. ఆ సాంగ్ లో కృష్ణుడు స్టెప్ ఒకటి వేస్తాడు. అది ఒక్క గంటలో నేర్చుకుని, అంత వయసులో ఆయన నేర్చుకుని 1 గంటలో వేయటం రియల్లీ నాకైతే చాలా షాకింగ్ ఫీల్ అయ్యా. ఓకే, సెట్ కి ఎప్పుడైనా వాళ్ళ అబ్బాయి వచ్చారా? చాలా సార్లు వచ్చాడు. ఎలా ఉన్నాడు అసలు వాళ్ళ అబ్బాయి? అంటే హీరో కట్అవుట్ లాగా ఉన్నాడు ఇంచుమించు. కానీ ఎప్పుడైనా డిస్కషన్ జరిగి ఉంటది కదా మీ టీమ్ లో వాళ్ళకి? అంటే మా టీమ్ లో వాళ్ళకి ఏం జరగవు. అంటే ఇయర్ లో వస్తాడు, ఇయర్ లో లాంచ్ చేస్తామని వాళ్ళ అబ్బాయిని మాట్లాడుకుంటారు. కానీ డైరెక్టర్ గారు వాళ్ళు మాట్లాడుకుంటారు. అనిల్ రావుపూడి గారు కూడా వెళ్ళి మాట్లాడారు. వాళ్ళే మాట్లాడుకుని మన పనిలో మనం ఉంటాం. కానీ అప్పుడు సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా అన్నారు అనిల్ రావుపూడితోనే ఇంట్రడ్యూస్ చేయాలి అది ఇదని కూడా అని అనుకున్నారు. కానీ ఎంతవరకు మరి ఫిక్స్ అయ్యే తర్వాత మళ్ళీ మాట్లాడుకుంటారు, మళ్ళీ కలుస్తారు. బయట మనకు తెలియదు కదా. ఓకే, ఒక మాటలో బాలయ్య గురించి చెప్పాలంటే మీరేం చెప్తారు? జై బాలయ్య. ఓకే, థ్యాంక్ యూ.